వసంత నాగేశ్వరరావు మా కుటుంబానికి సన్నిహితుడు, ఎప్పటి నుంచో చెబుతున్నారు. అంతేగాని నేను కేపీ గారి కోసం ఇంకొకటి కోసం వెళ్ళలేదు. ఓన్లీ వసంత నాగేశ్వరరావుని రమ్మంటే మర్యాదపూర్వకంగా వెళ్ళి కలిశాను. ఇంకా అన్నీ మా అదృష్టాలను చూసుకుంటుంది. తప్పకుండా మైలవరం ఏంటి, నందిగాం ఏంటి, విజయవాడ పార్లమెంట్ ఏంటి, ఇంకెవ్వరు అభ్యర్థులను ఇక్కడ అనౌన్స్ చేయలేదు. తెలుగుదేశం జనసేన పొత్తులు ముందు తేలాలి. అవి తేలిపోయినాక అందరు అభ్యర్థులను అనౌన్స్ చేస్తారు. ఒకే ఒక్క నియోజకవర్గం చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేసిన క్యాండిడేట్ ఎవరు ఉన్నారంటే అది స్వామి గారే. కాబట్టి మిగతా నియోజకవర్గాలన్నీ త్వరలో 1-2 రోజుల్లో అనౌన్స్ చేయబోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంత దారుణమైన పరిస్థితిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇవాళ ఈ దాడులు ఇంకా 2.5 నెలల సమయం ఉంది. ఎలక్షన్ల కోసం భయపడుతున్నారు. ఈ భయపడతా రకరకాల వ్యక్తుల మీద రకరకాలుగా దాడులు చేస్తున్నారు. ఒక్కటే చెప్తున్నా, పోలీసు అధికారులు 2.5 నెలల్లో మా ప్రభుత్వం అధికారంలోకి రాబోతుంది. తప్పకుండా ఎవరైతే ఈ శాంతి భద్రతల విఘాతం కలిగిస్తున్నారో, ఇటువంటి దాడులు చేస్తున్నారో వారిని అరెస్ట్ చేయాలి. లేని పక్షంలో మేము ఊరుకోం. ఇంకొక 10-15 రోజుల్లో ఎలక్షన్ నోటిఫికేషన్ కూడా రాబోతుంది. ఎలక్షన్ కమిషన్ కూడా రిప్రజెంట్ చేస్తాం. వీళ్ళ భయానికే ఈ దాడులు. పొద్దున్న కూడా చూసాం, నిన్న కూడా చూసాం, పత్రికల వారి మీద కూడా దాడులు. అసలు ఎవ్వరు వ్యతిరేకించినా వారి మీద దాడులు. ఈ నియోజకవర్గంలో కూడా ఇటువంటివి జరుగుతూనే ఉన్నాయి. ఇంకొక 10 రోజులే మీకు సమయం ఉంది. మీ ప్రవర్తనలో ఉండాలని పోలీసు అధికారులను కోరుకుంటున్నాం. పోలీసులు కింద వారు అందరూ సహకరిస్తున్నారు, కానీ ఏదో 1-2 అధికారులను అడ్డుపెట్టుకుని ఈ ప్రభుత్వం చేయదలుచుకుంది. ఇటువంటివన్నీ మేము త్వరలో మీ అంత సంగతి చూస్తాం. ఎవరైతే దుర్వినియోగం చేయబోతున్నారు వారు. ఇవాళ నానీలందరికీ చిప్పు పోయింది. ఎందుకంటే మా నారా లోకేష్ గారి యువగలం సక్సెస్ అయినాక మరీ చిప్పు ఎక్కువ పోయింది. మా ప్రభుత్వం 2.5 నెలల్లో అధికారంలోకి రాబోతుంది. నీకు చిప్పు రిపేరు మేము మా ద్వారా చేపిస్తాం. నాని, ఇక నీ సమయం దగ్గర పడింది. నీ చిప్పు రిపేర్ చేయించే సమయం. గుర్తుంచుకో, ఎప్పుడు ఎవరిని విమర్శిద్దామని నువ్వు చేసిన అభివృద్ధి శూన్యం. మీరు ఆలోచిస్తే ఎవరైనా నాయకులు ఉంటే అభివృద్ధి గురించి చెప్పుకుంటారు. అభివృద్ధి చెప్పుకునే పరిస్థితి లేదు. కాబట్టి ఈ చిప్పుపోయిన నాయకులు లేకపోతే ఈ అసమర్థులో ఒక వ్యక్తిగత విమర్శలు నీకు గుడివాడ ప్రజలు నీకు బొంద పెట్టబోతున్నారు, నీకు శాస్తి చేయబోతున్నారు. నాని, గుర్తుంచుకో, నువ్వు ప్రజా జీవితంలో నీకు ఇది చివరి ఎన్నికలు అని చెప్తున్నా. నానిలో మీ అందరికీ చిప్పుడు పోరు. త్వరలోనే మా ప్రభుత్వం రాగానే నేనే దగ్గరుండి చేపిస్తాను. ఇదే చెప్పేది. మా నారా లోకేష్ గారిని చూసి జడుచుకుంటున్నారు ఈ చిప్పులేని వ్యక్తులు అందరూ. చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ లాంటి యువసింహం పుట్టింది. మా నాయకుని చూసి బ్రహ్మరథం పడుతున్నారు. ఈ పిచ్చి జనం, పిచ్చి వాగుళ్ళు, జగన్ మెప్పు కోసం వాగే పిచ్చి మొహాలు వాగే వాగుళ్ళు, ఈ సన్నాసులు, దౌర్భాగ్యుల వల్లే ఈ రాష్ట్రం ఇటువంటి దౌర్భాగ్య పరిస్థితుందని మీ అందరికీ తెలియదు. నమ్మకం లేకపోతే గన్నవరాన్ని మారుతారని కూడా అదే కదా మరి. నిన్న మొన్న అన్ని పత్రికల్లో కానీ, పేపర్లో కానీ, మీడియాల్లో కానీ చూసాం. ఇతనికి సీట్ లేదని కొడాల నానికి అందరూ అనుకుంటున్నారు. కాబట్టి అటువంటి వ్యక్తి ఏం చేస్తాడు? ఒక సైకో ఉన్నాడు వాళ్ళ నాయకుడు. ఈ పిల్ల సైకోలకు ఇంకో పెద్ద సైకో ఉన్నాడు. ఆ పెద్ద సైకో మెప్పు కోసం చంద్రబాబు నాయుడు గారిను, లోకేష్ను విమర్శిస్తే మళ్ళీ నాకు సీట్ వస్తుందేమోనని ఆశ. బాబు, నీకు కాదు. ఇవాళ గుడివాడలో ఈ సైకో నాని ఓడిపోబోతున్నాడు. కాబట్టి ఇతని అసందర్భ ప్రలాపంలో జగన్మోహన్ రెడ్డి ముప్పు పొందొచ్చేమో కానీ నాని నిన్ను గుడివాడ ప్రజలు పరిగెత్తించే రోజులు దగ్గరలో ఉన్నాయి.